పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నన్ను మరువడు ఎన్నడు నా యేసు, నా చేయి విడువడు ఓ నా మనసా. అద్భుతాల అంతోని వారిని స్మరించే మంగళవారం. మరొక రోజును దేవుడు ప్రసాదించి పోగొట్టుకున్నవన్నిటినీ తిరిగి మనకు ఇప్పించే మధ్యస్థ ప్రార్థన చేసే అంతోని వారిని ఈరోజు యేసు ప్రభుని మన కోసం ప్రార్థించమని ప్రత్యేకంగా ఆశతో ప్రార్థించే మీకోసం కరుణ జపమాల. వాట్ ఎవర్ యూ లాస్ట్ ఇన్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ దిస్ సెయింట్స్ అండ్ యాంటనీ మిరకులస్ సెయింట్ who through his intercession gets it back for you. So pray with a fervent prayer asking God to restore whatever you lost. రండి, దివ్య ప్రసాద నాదుని అంతోని వారి మధ్యస్థ ప్రార్థనతో మన కోసం ప్రార్థించమని ఆహ్వానిద్దాం. హల్లెలూయా హల్లెలూయా నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. దైవ సన్నిధిలో 3 గంటల ప్రార్థనలో ఏది అడిగినా ఆ టైంలో ప్రసాదిస్తారని పలికిన యేసు వాగ్దానంను నమ్మి భక్తితో ఈరోజు కూడా అంతోని వారి ప్రార్థన ద్వారా మన ఉద్దేశంలో కొరకై కరుణ జపమాల. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకొచ్చి సమర్పిస్తున్న విన్నపములతో మన ఉద్దేశం అర్పించుకుందాం. నక్షత్రం హార్ట్ ప్రాబ్లం, బీపీ, ఆస్మా నుండి సంపూర్ణ స్వస్థత, జోసఫ్ కోర్టు కేసు నుండి విడుదల, అలాగే ప్రకాష్ ప్రభు దీవించి కాపాడినట్లుగా సమర్పిస్తున్నారు. కుమారెడ్డి, జోజిరెడ్డి, లూవిజమ్మ, నిర్మల జ్యోతి వారి కుటుంబంలో మంచి ఆరోగ్యం, శాంతి, ఆనందం ప్రసాదించాలని, మా మనవరాలు శ్రావ్యకు మంచి ఆరోగ్యం కలిగించి మంచి ఉద్యోగం లభించేలా దీవించాలని, ఆమెకి మంచి స్కాలర్షిప్ లభించి చదువులో మరియు భవిష్యత్తులో మంచి అభివృద్ధి పొందలాగిన ఆశీర్వదించాలని, మా కుటుంబంలో ఉన్నటికి నీపై దృఢమైన విశ్వాసాన్ని ప్రసాదించి ప్రతి పరిస్థితిలో నీ దివ్య కారుణ్యంపై ఆధారపడి మమ్మల్ని నడిపించమని ఈ కారుణ్య చెప్పాలని సమర్పిస్తున్నారు. జోసఫ్ రెడ్డి, జోస్పిన్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఆనిషా రెడ్డికి మంచి భవిష్యత్తును దయచేసి తనకి తోడుగా ఉండి దీవించాలని, అనిషా రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. యుఎస్ఏలో జాబ్ చేస్తున్న మనీషా రెడ్డికి తొందరగా ఎంప్లాయ్మెంట్ కార్డు వచ్చేట్టుగా దీవించాలని, తన రాకపోకలేందు తోడుగా ఉండి నడిపించమని, 10th క్లాస్ చదువుతున్న సంకీర్త్ రెడ్డి మంచి జ్ఞానాన్ని భవిష్యత్తును దయచేయమని, కుటుంబంలో టర్నింగ్ పాయింట్ కొరకు ఫాదర్ సిల్లు గారిని వారి బృందంను దీవించాలని కారుణ్య జపమాలను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే తిరుమల రెడ్డి, ధనరాజ్ రెడ్డి, విమల మేరీ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు 3 గంటల ప్రార్థనల సమయంలో దేవుడు మీతో పలికిన మాటలు మా కుటుంబంలో జరిగినందుకు కృతజ్ఞతగా, నా కాలుకు చిన్న గాయం ఉంది, నేను 3 గంటల ప్రార్థనలు పాల్గొన్నప్పుడు ఫాదర్ గారు ఒక వ్యక్తికి కాలుకు గాయమయ్యి సెప్టిక్ అయినదని, కానీ దేవుడు దాన్ని బాగు చేస్తున్నారని చెప్పారు. అది నాకే అని విశ్వసించాను. దేవుడు నాకు 24/2026లో స్వస్థతనిచ్చాడు. అందుకు దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా 25/4/2026
రోజున మరొక అద్భుతం జరిగింది. 3 గంటల ప్రార్థనలో ఫాదర్ సిరిల్ గారు ఇలా చెప్పారు. 10 మంది స్కూల్ పిల్లలు స్కూలుకు వెళ్ళము అని అంటున్నారు అని. అందులో మా మనవుడు పాసాని జశ్వంత్ రెడ్డి, అతను స్కూల్ని వెళ్లకుండా మొండిగేసేవాడు. మీరు ప్రవచనం చెప్పినప్పటి నుంచి క్రమం తప్పకుండా స్కూలుకు వెళుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరియు నా భార్య విమలా మేరీకి ముఖ నల్లగా మారిపోయింది, మచ్చలు ఏర్పడినవి. ఇప్పుడు ఆ సమస్య నుండి స్వస్థత చేకూరింది. శరీరంపై కూడా ఎలాంటి మచ్చలు లేవు. అందుకు సిర్లు గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు. అలాగే వారి సిర్లు గారిని, వారి కేంద్రంను కూడా కట్టబోచుండగా ఫాదర్ గారిని దీవించాలని కారణం చెప్పను సమర్పిస్తూ ఉన్నారు. అలాగే నా చిన్న కుమార్తె స్వప్న, ఆమె భర్త దినేష్ కుమార్ భూపతి వీరి వివాహ వార్షికోత్సవం 23న జరుపుకొని ఉండగా, దినేష్ కుమార్ భూపతి, నీ యొక్క స్వప్న, నీ యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. మా చిన్న కుమార్తెను, ఆమె భర్తకు జీవితం ప్రేమ, సంతోషం, అర్థం చేసుకోవడం మరియు మంచి ఆరోగ్యం, ఐక్యతను ప్రసాదించి వారిపై మీ సమృద్ధి అయిన కృపను ఎల్లప్పుడూ కురిపించాలని, అలాగే వారి కుమారుడు డిహాన్ ఆకాష్ను ఆశీర్వదించి మంచి ఆరోగ్యం, గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించి దీవించాలని మిస్సెస్ లక్ష్మి చెప్పడం సమర్పిస్తున్నారు. నిన్నటి రోజు యాక్సిడెంట్లో మరణించిన నందం నిర్మల జ్యోతి ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు మరియు ఎన్ బాల గంగాధర్రావు క్రిటికల్ కండిషన్లో నుండి త్వరగా కోలుకోవాలని, కుటుంబ సభ్యులకు ప్రభు తోడుగా ఉండి ధైర్యపరచాలని, దేవుడు ఓదార్పును ఉండాలని ప్రభుని ప్రార్థన చేసుకుంటూ సమర్పిస్తున్నారు. అలాగే టిఆర్ ఇన్నారెడ్డి జ్యోతి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా గాను, రోహిత్ రెడ్డి అనుశ్రీ వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా దేవునితో జరిపించినందులకు, రోహిత్ రెడ్డి అనుశ్రీ చేసిన ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి నడిపించినందుకు కృతజ్ఞతగాను, పాస్టర్లు గారి వారి బృందంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్యం దయచేసినట్లుగా టీవీ కారణమూర్తికి సమర్పిస్తున్నారు. 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని నిరంజన్ కుమార్ శ్రవ్యల జీవితంలో యేసు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతగా, వారు చేయి పనులన్నింటిలో యేసు ప్రభు తోడుగా ఉండి నడిపించాలని, కుమారుడు నిఖిత్ను దీవించమని యేసు హృదయానికి సమర్పిస్తూ, యేసు దివ్య కారుణ్య జపాన్ని సమర్పిస్తూ ఉన్నవారు మార్నేని నిరంజన్ కుమార్ శ్రవ్య. 13వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మార్నేని నిరంజన్ మరియు శ్రవ్య గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్ ఫర్ యూ. కె శ్రీనివాసరావు గారికి మంచి ఆరోగ్యం, ఆయన బయాప్సీ రిపోర్ట్ పాటు మిగతా అన్ని రిపోర్టు కూడా మంచిగా రావాలని, మరియు దేవుడు ఆయనను మంచి బలాన్ని, స్వస్థతను ప్రసాదించి ఆయన అన్ని అనారోగ్యం నుండి రక్షింపబడి రాబోయే అనేక సంవత్సరాలు ఆరోగ్యం సంతోషంగా గడపాలని కారణం చెప్పాలని సమర్పిస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు, మా కుటుంబాన్ని దేవుడు ఎల్లప్పుడూ దీవించాలని, ఇప్పటి వరకు పొందిన దీవెన కృతజ్ఞతగా, మరియు బంజారా హిల్స్ స్థలం ఒక సమస్యలో ఉన్న అడ్డంగం అన్నీ తొలగిపోవాలని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆరోగ్యం కోసం ఓరుగంటి ప్రకాశమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశం కూడా ప్రభుని కర్తిస్తూ భక్తితో ప్రభు హృదయంలో చూస్తూ కర్ణ చక్మాలను ప్రార్థన చేస్తాం. అలాగే తుమ్మ మరెడ్డి కవిత స్నేహకి జాబ్ వచ్చినందుకు కృతజ్ఞతగా మరియమాత పేరిట పునీత అంతోని వారి ప్రార్థన సహాయంతో సమర్పిస్తూ, మరియు స్నేహ సౌజన్య ఆరోగ్యాలకు దేవుని దీవెనలు నిండుగా ఉండాలని, నూరంతలుగా ఫలించాలని సాక్ష్యం చెప్తున్నారు. నా పేరు తుమ్మ స్నేహ, వేములవాడ నుంచి దాదాపు 1.5 సంవత్సరాల నుండి నేను ఉద్యోగం కోసం ఎదురు చూశాను. చాలా చోట్ల అప్లై చేశాను, కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాను, కానీ ఆఫర్ లెటర్ మాత్రం రాలేదు. ఆ సమయంలో నేను మా అమ్మ ఎంతో ప్రార్థించాను. మా అమ్మ ప్రతిరోజు 3 గంటల ప్రార్థనలో నా కోసం ప్రత్యేకంగా ప్రార్థించేది. జూలై 31 రాత్రి నేను దేవునితో ఈ నెలలో నన్ను ఆశ్చర్యపరచండి ప్రార్థించాను. అదే రాత్రి నాకు ఆఫర్ లెటర్ వచ్చినట్లు ఒక కల వచ్చింది. ఆ తర్వాత నేను అమ్మ చర్చికి వెళ్ళి ప్రార్థించాము.
చివరకు 2026 ఆగస్టు 24 దాదాపు 2 నెలల నిరీక్షణ తర్వాత నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. అందుకు దేవుని కృతజ్ఞతలు. ఫాదర్ సెల్లు గారికి, వారి బృందానికి కృతజ్ఞతలు. నేను సెప్టెంబర్ 15 జాబ్కు వెళుతున్నాను. మీ సాక్ష్యంలాగా అందరి సాక్ష్యం చెప్పాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఫర్ ద మ్యారేజ్ సెటిల్మెంట్ ఆఫ్ డారతి రోజ్, వసంత రోజ్, సిల్వెస్టర్ రోజ్, ఫర్ ద గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ టు ఎలిజబెత్, సునీత అండ్ ప్రభుదాస్. God to bless Father Cyril and his team with good health and for fruitful ministry in Tamil Nadu by Elizabeth, Sunita and Prabhudas. భక్తితో ఈ కరుణ చెప్పమాలలో అందరు కలిసి ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తురుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు చేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గృహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, నీ జీవిత కాలం అంతా ఎవ్వరును నిన్ను ఎదిరింపజాలరు. మోషేకు వలె నేను నీకు తోడై ఉందును, నిన్ను విడువను, ఎడబాయను అని ప్రభు వాగ్దానం చేశాడు. మోషే తర్వాత యెహోషువ, యెహోషువ తర్వాత మీరు, నేను. దేవుడు మనకి ఈ వాగ్దానం ఈరోజు ఇస్తున్నాడు. నమ్మినచ్చై మీరు విశ్వాసముతో నమ్మితే అద్భుతములు యెహోషువలాగా, మోషేలాగా మీ ద్వారా మీ కుటుంబంలో కూడా సంఘములో జరిగినట్టు చేస్తాడు దేవుడు. జాషువా 1:5 The Lord tells Joshua after the time of Moses, as long as you are there, nobody can go against you. As I was with Moses, I will be with you. Today, after Moses, after Joshua, you and me, the Lord is declaring this. Let's claim that. 1 కొరింథీ 10:13లో, మానవులకు సాధారణము కాని ఏ శోధన యందు మీకు కలుగదు, ఏలయనా దేవుడు నమ్మదగినవాడు, మీ నిగ్రహ శక్తికి మించి మేము శోధింపబడనీయడు. అంతేకాక
మీరు శోధింపబడినప్పుడు దానిని సహింపగలిగిన శక్తిని మీకు ఒసగి బయటపడు మార్గమును మీకు ఆయన చూపును. ఆమేన్. ఆమేన్. ఇది మీకు ఇవ్వబడిన వాగ్దానం. మీరు తప్పక బయటపడతారంట. ఆమేన్. మీరు కోర్టు కేసు అయినా మీ సమస్యలైనా దాని నుంచి బయటపడు మార్గంను దేవుడిస్తాడంట. ఆమేన్. 1 Corinthians 10:13 What is common to everybody, only you also go through test, the Lord is telling. God is faithful and He will not allow you to be tested beyond your strength, and He will give you the grace to come out of it. What's your problem now? Claim this. నేను నా సమస్య నుండి బయటకు వచ్చి నా టర్నింగ్ పాయింట్ జరిగి నేను సాక్షిగా మళ్ళబడతానని పలుకుతే చాలు. చెప్పిన మాట చేసే దేవుడు, చెప్పినదంతా చేస్తాడు, చేయ విడువక్క కాపాడుతాడు. ఇదే పాట యొక్క సారాంశం. పాడుదాం. నా యేసు చేయి విడువడు, నన్ను మరువడెన్నడు. నా యేసు చేయి విడువడు, నన్ను మరువడెన్నడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా యేసు నీ యేసు మన యేసు చేయి విడువడు, మరువడు ఎన్నడు. నిందలు పోరాటంలో ప్రియుడేసు ఆదుకుంటాడు. శోధనలు ఎదురయ్యే వేళ బయటపడు మార్గంను చూపును. దీనిని పాడుతాం ప్రవచన రూపంలో. నిందలు పోరాటంలో ప్రభుడేసు ఆదుకొనును, నిందలు పోరాటంలో ప్రభుయేసు ఆదుకొనును. శోధనలు ఎదురయ్యే వేళ బయటపడు మార్గం చూపును. శోధనలు ఎదురయ్యే వేళ బయటపడు మార్గం చూపును. చప్పట్లు కొడుతూ ఆనందంతో పాడుదాం. నా యేసు నీ యేసు మన యేసు చేయి విడువడు, నన్ను నిన్ను మరువడు ఎన్నడు. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మంగళవారం అంతోని వారిని గుర్తించే రోజు. అంతోని వారు గొప్ప పునీతుడే, కానీ తన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చింది.
ఆయన వెళ్ళవలసిన చోటుకు చేరలేకపోయాడు. రూటే మారిపోయింది. తుఫాను, ఇవన్నీ ఆయన జీవితంలో జరిగింది. కానీ అధైర్యం పడకుండా టైం వచ్చేసరికి ఎవరు ప్రసంగం చెప్పటానికి దొరకని సమయంలో ఆయన ప్రసంగం చెప్తుంటే అందరూ విస్మయం పొందే కార్యం దేవుడు చేశాడు. ఆయనకి టర్నింగ్ పాయింట్ జరిగింది. ఇప్పుడు మీ చేతులని ఇలా చాచి నా టర్నింగ్ పాయింట్ అని పక్కన ఉన్న వాళ్ళు, ముందు ఉన్న వాళ్ళకు చెప్పుకుంటూ మీరు కూడా ఈరోజు అంతోని వారికి టర్నింగ్ పాయింట్ ఇచ్చిన దేవుడు నాకు ఇవ్వడా అని కోరుకోండి. ఎందుకంటే మన దేవునికి పేరు ఆశ్రయము, కోట. కీర్తన 62:7. అవర్ నేమ్ ఆఫ్ అవర్ గాడ్ ఈజ్ లైక్ రాక్ అండ్ ఫోర్ట్రెస్. ఈవెన్ సెయింట్ ఆంటనీ వెంట్ త్రూ స్ట్రగుల్స్, బట్ దెన్ టైమ్ కేమ్, హీ వాజ్ ఎలివేటెడ్ టు ద నెక్స్ట్ లెవెల్. టర్నింగ్ పాయింట్ ఫర్ ద సెయింట్ ఆంటనీ. అలా ఆ శ్రమలన్నీ ఆయనకు తెలుసు, మీకు కూడా సహాయం చేస్తాడు. అందుకే అంతోని వారి ప్రార్థన ద్వారా, ఈ పాట ద్వారా మీ టర్నింగ్ పాయింట్ కోసం భక్తితో ప్రవచన రూపంలో పాడుదాం. శ్రమలకు గురి అయినా అధైర్యము కలుగనీయడు. శ్రమలకు గురి అయినా అధైర్యము కలుగనీయడు. ఆశ్రయ కోట ఆయనే, అన్నిటిలో జయమిచ్చును. ఆశ్రయ కోట ఆయనే, అన్నిటిలో జయమిచ్చును. మన యేసు చేయి విడువడు, మనలను మరువడెన్నడు. అంతోని వారిని సముద్ర ప్రయాణంలో రూటు మార్చి పునీత ఫ్రాన్సిస్ అసిసి వారి దగ్గరికి పంపించాడు. ఇప్పుడు మీ అందరినీ మా చేతులు పెట్టి చిన్న బృందం ద్వారా టర్నింగ్ పాయింట్ కోసం దేవుడు పిలిచాడు. మా మీద ఆధారపడిన మీకు మేము దేవుని మీద ఆధారపడి చేసే ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రెండు ప్రవచనంతో కూడిన మాటను పలుకగా మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోండి, సొంతం చేసుకోండి. ఐ రిపీట్ వాట్ గాడ్ హెస్ డిక్లేర్డ్ 2 ways. ఫిలిపియన్స్ 3:13 అండ్ ఐసయా 40:31. ఫిలిప్పి 3:13, యెషయా 40:31. ఫిలిప్పి 3:13లో నేను గతమును మరచి ముందున్న దానిని చేరుటకు తీవ్రముగా కృషి చేస్తున్నాను. సమ్టైమ్స్ వి గెట్ స్టక్ విత్ ద పాస్ట్. కొన్నిసార్లు మనకు జరిగిన దాన్నే తలంచి అదే ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చుంటాం. అందుకే కొంతమంది భర్తలు చెప్తారు, ఎప్పుడు చూసినా ఆమె అదే రిపీట్ చేస్తుంటే ఎందుకు పెళ్లి చేసుకున్నానో ఫాదర్ అంటాడు. మీలాగా గురువు అయి ఉంటే బాగుంటాయి అని చెప్తే నేను చెప్తాను, గురువు అయితే
మీకు కూడా కొన్ని శ్రమలు ఉంటాయంటాడు. అందరికీ ఉంటాయి. సో డోంట్ గెట్ స్టక్ విత్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్, మూవ్ అహెడ్. దట్స్ వాట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, ఫిలిపియన్స్ 3:13. అది ఎప్పుడు జరుగునంటే వేచి ఉండి మనము నూతన బలమును పొంది పక్షిరాజులాగా పైకి ఎగురెదము అని రాయబడి ఉన్నది. When this happens, Isaiah 40:31, if you wait on the Lord amidst all these situations, waiting rewards. You will receive new strength. You will fly high like an eagle's wings. మీరు పైకి ఎగురుదరును పాడదని కూడా మొన్న అలాంటిది ఇప్పుడు పాడదాం. గతమును మరచెదను, కనులెదుట ప్రభుని చూచెదను. గతమును మరచెదను, కనులెదుట ప్రభుని చూచెదను. వేచి ఉండి బలము పొంది గరుడ పక్షి వలె ఎగిరెదను. వేచి ఉండి బలము పొంది గరుడ పక్షి వలె ఎగిరెదను. నా యేసు చేయి విడుబడు, నన్ను నిన్ను మనలను మరువడెన్నడు. ఫాదర్, మీరు తమిళనాడు వచ్చిన తర్వాత యాక్టివ్గా అయిపోయారు ఫాదర్ అని చెప్పారు. అలాగే టీం కూడా యాక్టివ్గా ఉన్నారు. అప్పుడప్పుడు వాళ్ళతో కూడా ప్రోగ్రాం చూస్తున్నారు, చూడబోతున్నారు యాక్టివ్గా. మీరు కూడా టీం అని మర్చిపోవద్దు, మీరు కూడా మాతో పాటు ఉన్నారు. కెనడా నుంచి ఒక కుటుంబం ఫోన్ చేసి మాకు టర్నింగ్ పాయింట్ వచ్చింది ఫాదర్ అని వాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ, అప్పుడు ఆ టైంలోనే కెమెరా వచ్చాడు. ఆయనతో చెప్తున్నాడు, ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది యూట్యూబ్ అన్నారు. అంటే ఈ బిడ్డలందరూ కలిసి డెకరేషన్ కావచ్చు, లేక అరేంజ్మెంట్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నాతో పాటు నిలబడుతున్న బిడ్డలు ప్రయత్నం ఇది. వాళ్ళ కోసం ప్రార్థించండి, వాళ్ళ కుటుంబాల కోసం ప్రార్థించండి. వాళ్ళు కూడా టర్నింగ్ పాయింట్ పొందేటట్టు ప్రభుని ప్రార్థించుకుంటూ ఈ గుర్తు చెప్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు సన్నిధిలో ఉన్నాం. చేయుడు అని దేవుడు, ఎన్నడు మరువని దేవుడు. అందువలన మనమందరం కలిసి యేసయ్యా మమ్మలను, మా కుటుంబాలను, ప్రపంచాన్ని, మరి ముఖ్యంగా మేము నూతనంగా ఉండబోతున్నటువంటి ERS రిట్రీట్ సెంటర్ ఆ బిల్డింగ్స్ని, అలాగే ప్రజల కోసం రిట్రీట్ సెంటర్ కడుతుండగా అక్కడ ఉండబోతున్న బిడ్డలను
ముందుగానే ఆ స్థలమంతా మనం సమర్పణ చేసుకుంటూ భక్తితో ప్రార్థన చేయబోతున్నాం. We pray for a special protection for AIRS Retreat Center and for those people who are going to come later for the retreat, as a retreat center also is being built. So pray for all those who will be settling later in that place in the form of retreat. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితం నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతం నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపం మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును ఇరయారస్ రెట్రీట్ సెంటర్ ని ఇరయారస్ రిట్రీట్ సెంటర్ ని ఆ క్యాంపస్ ను ఆ క్యాంపస్ ను DMI 24/7 గ్రూప్ ను DMI 24/7 గ్రూప్ ను వారి కుటుంబాలను వారి కుటుంబాలను వడకంలో పాల్గొంటున్న గురువులందరినీ వడకంలో పాల్గొంటున్న గురువులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. అద్భుతాల అంతోనివారా, మా కొరకు ప్రార్థించండి. మిరకులస్ సెయింట్ సెయింట్ యాంటనీ. Pray for us. ఇప్పుడు ఇంకా 2 వాగ్దానములు మనం స్వీకరించబోతున్నాం. ఒకటేమో దేవుడు పక్కన ఉంటాడంట, అందువలన నేను చలనం పొందను అని ఆనాడు దావీదు చెప్పాడు. అపోస్తుల చర్య 2:25 కోట్ చేస్తున్నాడు పౌలు గారు దావీదు పలికిన మాటను. అలాగే కీర్తన 16:8 నేను నిత్యము నా కన్నుల ఎదుట ప్రభుని నిలుపుకొందును, అతడు నన్ను కాపాడును, కావున నాకు ఏ ఆపద వాటిలో. పక్కన ఉన్నాడంట, ముందు ఉన్నాడంట. ఆయన దృష్టి ప్రభు మీదనే ఉన్నదంట. మీ దృష్టి, నా దృష్టి ప్రభు మీద ఉంటే ఇంత సేఫ్టీ, ఇంత సంరక్షణ. నన్నైతే 31 సంవత్సరాలు ఎంత భద్రంగా ఆంధ్ర తెలంగాణలో దేవుడు కాపాడి ఇంకొక సెంటర్ కట్టడానికి బిడ్డలందరితో పాటు ఇక్కడ దేవ సన్నిధిలో ఉంచాడు. మిమ్మల్ని కూడా అలాగే దేవుడు కాపాడుతూ దీవించాలంటే దృష్టి ప్రభు మీద ఉండాలి. భక్తితో పాడుదాం. నా ప్రక్కన ప్రభు ఉండగా చలనమొందను నేను. నా పక్కన ప్రభు ఉండగా చలనమొందను నేను. నా ముందు ప్రభు ఉండగా ముందుకు సాగిపోయేదన్. నా ముందు ప్రభు ఉండగా ముందుకు సాగిపోయేదను. సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా అందరు కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. నా చేయి విడువడు, నన్ను ఎన్నాడు మరువడు. ఆమేన్. ఆమేన్. భక్తితో ఈ గుర్తులో మీ ఉద్దేశం అర్పించి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శైలజ, నిరోజ, అనుపమ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. కాలులో సెప్టిక్గా మారిపోయినటువంటి ఒక స్థితి ఒక వ్యక్తికి వచ్చింది. దేవుడు మొదటిగా అది దురదలాగా ఉండేది, తర్వాత ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అద్భుత రీతిలో ఒక ఆయింట్మెంట్ డాక్టర్స్ ఇస్తారు, దానితో అది పరిపూర్ణంగా మానిపోయినట్టు దేవుడు చేయబోతున్నాడు. అలాగే అరుణాచల్ ప్రదేశ్, ఆస్ట్రేలియా, లక్నో ఈ 3 ప్లేసెస్ను దేవుడు గుర్తు చేస్తున్నాడు. భక్తితో ఆ ఏరియాలో ఉన్నవాళ్ళు మీ మిరకల్ కోసం ప్రార్థన చేసుకోండి. సేఫ్టీ కోసం కూడా ప్రభుని ప్రార్థన చేసుకోండి. అందరూ కలిసి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన కోరుతాం. దేవా, అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ఎంత అద్భుతమైనదో, ఆ అద్భుతమైన ప్రార్థన ద్వారా అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యము, ఐసీయూలో ఉన్నటువంటి వారు, కోమాలో ఉన్నవారు, వెంటిలేటర్లో ఉన్నవారికి అద్భుత రీతిలో బయటకి వచ్చేసి వాళ్ళు సాక్షి చెప్పే దినములు వచ్చునుగాక. ఎగ్జామ్ రాసిన బిడ్డలకు అంతోని వారి ప్రార్థన ద్వారా, జాబ్ కోసం వెతుకుతున్న వారికి ఏదైతే వెదకి కనుగొని ఆ గొప్ప పునీతిని ప్రార్థన ద్వారా వీసా మరి పిఆర్ విషయంలో ఇక్కట్లు ఇబ్బందులు కలుగుతున్న బిడ్డలకు ఆనాడు అంతోని వారిని తుఫాన్ నుంచి బయటకు తీసుకొచ్చి రూటునే మార్చి దీవించినట్టు ఇలాంటి బిడ్డలకు, లేకపోతే వీసా పిఆర్ విషయంలో అక్కడ లీడర్స్ ఎవరైనా ఇబ్బందులు పెట్టి ఉంటే ఆ రూట్స్ను మార్చి ప్రభా వారికి విడుదల కలిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఫైనాన్స్ విషయంలో ఎంతమంది ఇబ్బందులలో ఉన్నారో ప్రభా, అలాగే యూత్లో ఎంతమంది కట్టబడి ప్రభా బయటికి రాలేకపోతున్నారో, అలాగే తాగుడు అలవాట్లకు లొంగిపోయి ఉన్నారో, కోర్టు కేసులు ఇరుక్కొని ఉన్నారో, అలాగే డైవర్స్ కేసులో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరి జీవితంలో అంతోని వారి ప్రార్థన ఫలించుడుగా. ప్రభాక్రమ సంబంధాల్లో ఉన్నటువంటి బిడ్డలు, అలాగే బిజినెస్లో ఒక గొప్ప అభివృద్ధి మార్పు కలగాలని ఎదురు చూస్తున్న వారు, అలాగే డిప్రెషన్, టెన్షన్, యాంగ్జైటీకి గురి అయినటువంటి బిడ్డలు, మెంటల్ ట్రామా అగనిలో ఉన్నటువంటి బిడ్డలు, వీరందరికీ అంతోని వారి ప్రార్థన ద్వారా ఉత్సాహ ఆత్మ నింపబడునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న అద్భుతాల అంతోని వారు ఈ సమయంలో ఈ విన్నపం గురించి బాలయేసు చెవులలో పలుకుతుండగా, బాలయేసు అద్భుతాలు అంతోని వారి చేతిలో ఉన్నారు కావున యేసు ప్రభు చేతులను చాచి వారందరికీ విడుదల కలిగించునుగా. అద్భుతాలు అంతోని వారి ప్రార్థన ద్వారా ఇంటి విషయమై ఏ విన్నపాలు ఉన్నాయో, అలాగే పిల్లల భవిష్యత్తు విషయంలో ఏ బాధలు మీకు ఉన్నాయో, పిల్లలు లేని వారు సంతాన భాగ్యం కోసం ఏడుస్తున్న వారికి, అలాగే మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వారికి
అద్భుత కార్యములు జరుగునుగా. ఆమేన్. మాంత్రిక శక్తులారా, శాతబడి శక్తులారా, ఆంతోని వారిని భయపెట్టడానికి చిన్నప్పుడే వచ్చినప్పుడు సిలువ గుర్తు చేసినప్పుడు ఏ విధంగా పారిపోయావో అలాగే ప్రతి ఇంటిలో అది అమావాస్య రోజునైనా పీడు కళలు రూపములైనా లేకపోతే పొలంలో చేనిలో తరతరాలుగా వారు చేసినటువంటి పోరాపాట్ల ద్వారా శాపాన్ని పాపాన్ని తీసుకొచ్చి బంధించిన అంధకార శక్తులని అంతోని వారి మహత్కర శిలువ గుర్తు ద్వారా బంధింపబడునుగా. అవయాలు పనిచేయని వ్యక్తులకు, అలాగే ట్యూమర్ లమ్స్ ఉన్న వారికి, బయాప్సీ రిపోర్ట్ కోసం వేచి ఉన్న వారికి, మెడికల్ రిపోర్ట్స్లో అద్భుతాలు అంతోని వారి ద్వారా అద్భుతాలు జరుగునుగా. సోరియాసిస్ నుంచి విడుదల కలుగునుగా. యేసు నామములో మందులేని రోగాలు అద్భుతాలు అంతోని వారి ప్రార్థన ఫలించునుగా. ఆత్మహత్య చేసుకుని ప్రేరేపిస్తున్న దుష్ట శక్తులు అంతోని వారి మహత్కర ప్రార్థన ద్వారా బయటకు బతురుగా. ఇక వృద్ధ వయసులో ఉన్నవారు, భార్య భర్తను కోల్పోయిన వారు, పిల్లల్ని కోల్పోయిన వారు, అలాగే ప్రభా ఎంతో మంది ప్రభా వాళ్ళ జీవితంలో తమ పిల్లలకు ఆటిజం వచ్చిందని, స్పీచ్ డిలే వచ్చిందని బాధపడుతున్నారో వాళ్ళందరినీ విడుదల చేయమని, ఇక ఏ అద్భుతం అంతోని వారి ప్రార్థన ద్వారా మీకు జరగాలో చేతులెత్తి మీరు ఇప్పుడు ప్రార్థించండి. అద్భుతాల అంతోని వారా మా కోసం ప్రార్థించండి. పోగొట్టుకున్న వస్తువులను తిరిగి ఇప్పించే మధ్యస్థ ప్రార్థన చేసే అంతోని వారా మా కోసం ప్రార్థించండి. ఆయన ప్రార్థన బలమైనది, మీకు టర్నింగ్ పాయింట్ నిశ్చయం. ఆమేన్. భక్తితో చివరి గుర్తు, చివరి ఆశీర్వాదం. మన ప్రభువు త్వరలోనే రానై ఉన్నాడు. ఒకవైపు ఎవరైతే న్యాయం కోసం దేవుడు టర్నింగ్ పాయింట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నారో భూలోకంలోనే మీకు వస్తాడు. ఇంకా కొంతమందికి పరలోకం తీసుకువెళ్ళటానికి దేవుడు వస్తాడు. మత్తయి 25:31, యోహాను 8:12లో ఆయన లోకమునకు వెలుగుగా ఉన్నాడు కావున ఆయన వెంబడించే వారిని ఏ అంధకార శక్తులు వెంబడింపవు. ఆమేన్. The Lord's word says, He will surely come soon for those who are fighting your things on this earth, to fight for you, to give you a deliverance, to give you a miracle. He will come. Amen. He will come as a light to dispel your darkness. Amen. భక్తితో పాడి అంతోని వారి ప్రార్థన ఫలించిందని, టర్నింగ్ పాయింట్ జరిగిందని సాక్ష్యం చెప్పుతారని, దేవుడు త్వరలోనే వచ్చి కిరీటముతో అలంకరిస్తాడని ఆ కిరీటం వైపు చూస్తూ, మందసం వైపు చూస్తూ పాడి ముగిస్తాం. త్వరలో రానై ఉన్నా ప్రభుకై నిరీక్షించేదం. త్వరలో రానై ఉన్నా ప్రభుకై నిరీక్షించేదం. వెలుగుచున్న దీపముతో యేసుని వెంబడించెదం. వెలుగుచున్న దీపముతో యేసుని వెంబడించెదం. తమిళం పాట, తమిళంలో పాడదాం. ఎంత నేసు కైవిడ మాట, என்னை மறந்திட மாட்டார். எந்த நேசு கைவிட மாட்டார், என்னை மறந்திட மாட்டார். அல்லேலூயா 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 அல்லேலూయా. చేయి విడువడు నన్ను మరువడు, చేయి విడువడు నన్ను మరువడు. పునీతాంతోని వారి ప్రార్థన ద్వారా అద్భుతాలు చేస్తాడు. చివరి ఆశీర్వాదముల కొరకై ప్రార్థన. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు వాగ్దానము టర్నింగ్ పాయింట్గా మారాలని ఎదురు చూసిన బిడ్డలను మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1964 రోజులుగా మాతో పాటు ప్రయాణం చేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గురువుల వడకంలో పాల్గొన్న గురువులందరి మీదను దయగానుండండి. దుఃఖ
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎర్రయరస రిట్రీట్ సెంటర్లో మేము ఉండబోతున్న గదుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నూతన సెంటర్ విషయంలో ముందుకొచ్చి అనేక విషయాల్లో సహకరిస్తున్న బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు సమర్పిస్తున్న విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ ఉన్న బృందమునకు చెందినటువంటి కుటుంబ సభ్యుల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి ఉద్దేశముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీద వాళ్ళ కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మమ్మల్ని ప్రార్థన అడిగి అనేక చోట్ల నుంచి ఎదురు చూస్తున్న అద్భుతాల కోసం వేచి ఉన్న అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ప్రభు దీవెనలకై తల వంచి దివ్య మందస్సం వెలువడే వెలుగు వైపు చూస్తూ ఆ కిరీటం మీకు మీ కుటుంబానికి దయచేయమని ప్రార్థన. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కాపాడునుగాక. May the Lord give you the turning point in the name of the Father and of the Son and of the Holy Spirit. నా యేసు చేయి విడువడు, ఆయనను నమ్మిన నన్ను ఏనాడు మరువడు. God bless you.